హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ క్విక్ అండ్ ఈజీ కుకింగ్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటో రోటి పచ్చడి అండి. ఎండుమిర్చితో చేసే పచ్చడి కాదు, పచ్చిమిర్చితో చేసే పచ్చడి. సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 8 నుంచి 9 పచ్చిమిర్చి కట్ చేసుకునేవి ఫ్రై అవనివ్వాలి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గుతుంది అనిపించుకుని 2 టమాటోస్ కట్ చేసుకున్నవి దీంట్లో వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. టమాటో సాఫ్ట్ అవుతుంది అనిపించుకుని దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాం. కొంచెం చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోనే ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవడమేనండి. కొంచెం కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ప్రజెంట్ నా దగ్గర రోడ్ లేదు కాబట్టి నేను దంచుకోలేదు. రోట్లో అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. సో పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు. సో ఎమ్మి దొండకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది వేడివేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.